నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో, భగవంతుడు సృష్టించేటప్పుడు సమృద్ధిగానే సృష్టించాడు. మనం పోగొట్టుకున్నాం. సో, స్వధర్మంలో ఎందుకు ఈ ఒక డబ్బు అందరికి ఉందని అనుకున్నా, ఒకవేళ లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఉందని ఎందుకు చేస్తున్నామంటే అది ఆత్మ స్వధర్మం కాబట్టి. ఇంతే సింపుల్ నాలెడ్జ్. సో, లేనిది కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నాం అంటున్నారు. ఊహించుకోవట్లేదు మనం. స్వధర్మంలో జీవించమంటున్నాడాయన. సో, ఆత్మజ్ఞానాన్ని సాంఖ్యయోగాలని చెప్పేశాడు. అర్జునుడు విషాదంలో ఉంటే, విషాదానికి కారణమైన కారణాలు చెప్తూ, ముందు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. సో, ఆత్మ యొక్క స్వధర్మం అది. ఆ స్వధర్మంలో జీవించకపోవడం వల్ల దుఃఖం వచ్చేసింది. సో, ఎందుకు మనం ఈరోజు ఆరోగ్యంగా లేకపోయినా, నేను ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని ఎందుకు సంకల్పం చేస్తున్నామంటే, స్వధర్మంలోకి తెస్తున్నాం ఆత్మని పరధర్మంలో నుంచి. నాకు ఒంట్లో బాలేదు, నేను బీపీ పేషెంట్‌ని, నేను హార్ట్ పేషెంట్‌ని, షుగర్ పేషెంట్‌ని. సో, నేను ఎవరిని అంటే, నేనుని మార్చామిక్కడ. సో, నేనెవరిని యాక్చువల్‌గా? నేను ఆత్మని. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సఫలతా స్వరూపాన్ని. కానీ ఆ నేను అనే దాన్ని, నేను బీపీ పేషెంట్‌ని, నేను హార్ట్ పేషెంట్‌ని, నేను షుగర్ పేషెంట్‌ని అని చెప్పి పేషెంట్ అని మనం చేసాం. ఎందుకు చేశాము? మన కళ్ళ ద్వారా మనని మనం చూసుకుని, మనకు రోగాలు ఉండడం వల్ల, ఆ తర్వాత రిపోర్ట్‌లు తీసుకున్నాము. డాక్టర్ చెప్పింది విన్నాము. అది రైటే, నిజమే. బీపీలు, షుగర్‌లు ఇవన్నీ ఉండడం నిజమే. మరి ఎట్లా దీన్ని మార్చేదంటే, ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావాలి. ఏ రోగము నయం కాకుండా ఉండడం అంటూ ఉండదు. ఆ నేను అన్నదాన్ని మార్చేసాం మనం. సో, నేను పేషెంట్‌ని అంటే ఎప్పటికి పేషెంట్. ఈరోజు అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చాయంటే ఇంక అంతేనండి. ఎప్పటికి అలాగే ఉంటాము అని. సైన్స్ అది. మనం తెలుసుకుంటుంది ఆధ్యాత్మికం ఇక్కడ. సో, ఈ రకంగా మనము సైన్స్ గూడా నయం కాని రోగాలని ఈరోజు భగవంతుడు నయం చేస్తాడు. వైద్యనాథుడు అన్నారాయన.